సౌండ్ ఏంటంటే ఇంకా హారతి అవుతుంది. మేము ఆల్రెడీ హారతి అటెండ్ అయిపోయినాం. రామ్ హువే దేవ్ కా దేవ్ మహాదేవ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడ్ నైట్ రైడర్స్. అయితే బండి డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కెమెరా చూస్తలే. ఈ రోజు నుంచి అయితే 9 days టెంపుల్ అంటే టెంపుల్ బాగ్ లాగా 9 days తిరుగుతున్నాం. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే మేము ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్కి వచ్చినాము. ఇదే లోపల ఒకవేళ వీలైతే చూపిస్తాము. నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ మాత్రం పక్కా చూపిస్తాం. ఇక్కడ ఈ ఫోటో అయితే ముగిస్తున్నాము. రామ్ హువే త్రేతా మే. మళ్ళీ ఈ ఫోటో మస్తున్నాయి. ఫస్ట్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీ జ్ఞాన సరస్వతీదేవి దేవాలయం అంట. ఇది గాంజాస్లో దగ్గర ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ టెంపుల్ కంప్లీటెడ్. టైం ఇంకొంది. సో ఇప్పుడు సెకండ్ టెంపుల్కి పోయి చేస్తాం. లోపల చూపిద్దాం అనుకున్నాం కానీ అలౌడ్ లేదు. కానీ బాగుంది టెంపుల్ అంటేనే బాగుంటుంది. మీరు కూడా వచ్చేసేయండి. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎగ్జామ్స్ మంచి అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కిపోండి. ముఖంగానే పాస్ అవుతారని కాదు, ఒక పాజిటివ్ ఉంటుంది. అట్లా చదువుకుంటే పాస్ అవుతారు. అవును, వచ్చేసేయండి గాయ్స్. ఇప్పుడు సెకండ్ టెంపుల్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాం. సెకండ్ టెంపుల్కి ఆన్ ద వే. అది ఏ టెంపుల్ అనేది మీరు అడిగి వెళ్ళినాం కదా, తమిళలో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ మీ ఏరియాలో కానీ ఉంటే కామెంట్ చేయండి. హెల్మెట్ ఎందుకు అని అంటే ఈ మధ్య పోలీసులు గట్టిగా పడుతున్నారు, అందుకోసమే. గైస్ ఇదే గుడి ఈ మధ్య రీల్స్లో మస్తు ఫేమస్ అవుతుంది కదా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన గైస్ ఈ గుడికి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. సో ఇప్పుడైతే లోపలికి పోతాం. లోపలికి పోయి కంటిన్యూ చేస్తాం. గుడి చాలా సైలెంట్ ఉంది, అందుకే మేము ఇంకా మెల్ల మాట్లాడుతున్నాం. లోపలికి పోయి అయితే కంటిన్యూ చేస్తాం. కూడా మేము కరెక్ట్ హారతి టైంకి పోయినాం. ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా కరెక్ట్ హారతి టైంకి వచ్చినాం. అది లక్ అవుతాం కానీ మేము అటు తిరిగి మళ్ళీ అమ్మవారి సైడే పోయినాం హారతి టైంకి. ఇది అమ్మవారి గుడి గైస్, అది కూడా అమ్మవారి గుడే. గోశాల, సాయిబాబాకు ఆపోజిట్ హనుమాన్, కృష్ణుడు. ఇది అమ్మవారు, మళ్ళీ అమ్మవారి టెంపుల్. ఇక్కడ రాముడికి సంబంధించింది, కృష్ణుడికి సంబంధించింది ఉంది. కృష్ణుడిది మెయిన్, అన్నిటికంటే మెయిన్ ఆ పైన శివుడు గైస్. చూస్తే ఎంత ప్లెజెంట్ ఉంది ఇక్కడ. అప్పుడు వాన పడుతున్నప్పుడు. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే, ఇది చూపించవచ్చు మెయిన్ టెంపుల్లో దేవుడిని చూపేదో అక్కడ చూపించలేము ఎక్కడ. ఇది నార్మల్గా పెట్టినారు కాబట్టి ఇది చూపిస్తున్నాము. ఇది వాన పడినప్పుడు పట్టుకుంటాడు కదా, మొత్తం వరద ఎక్కువైనప్పుడు పట్టుకునే పొజిషన్ ఇది. చూడండి కదా ఎంత బాగుంది టెంపుల్. గాడెస్ ఆఫ్ హెల్త్ అంట. హెల్త్ అంటే మన హెల్త్ ఆరోగ్యం సంబంధించిన దేవత. వచ్చి ముక్కొచ్చి కూడా పైకి వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడైతే మేము పైకి పోతున్నాం. మీరు సౌండ్ ఏంటంటే ఇంకా హారతి అవుతుంది. మేము ఆల్రెడీ హారతి అటెండ్ అయిపోయినాం. అమ్మవారి దగ్గర అయితే హారతి అయిపోయింది. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాం, మన పై నుంచి కూడా చూపిస్తాం టెంపుల్ది. ఇదిగోండి, ఇది మెయిన్ కృష్ణుడిది. సారీ ఇది అమ్మవారిది. ఆ పైన అది కృష్ణుడిది. మొత్తం ఇంత పెద్ద గుడి గైస్. ఇది కృష్ణుడు చిట్కన మీద పట్టుకుంటాడు కదా, దాన్ని కొంచెం ఇట్లా చేసినారు. రాముడిది జింక, అదే రాముడు కృష్ణుడి. అది కూడా
రామాయణంలో జింకలు ఉంటాయి కదా అవి. పైకైతే వాడికైతే పోదాం గైస్. ఇది మీ ఏరియానైతే బ్రో ఇది మా ఏరియాని కమెంట్ చేయండి. లేదు మీ ఏరియాకి దగ్గరలో ఏదైనా ఇట్లా మంచి టెంపుల్స్ ఉన్నాయంటే చెప్తే వచ్చి విజిట్ చేస్తాం. 9 days కంటిన్యూగా హైదరాబాద్లో టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తాం గైస్. ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ వీడియోలో అంటే చేయాలనిపిస్తుంది అంతే, అందుకే చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం దేవో కా దేవ్ మహాదేవ్, దేవో కా దేవ్ మహాదేవ్. तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. వెనకాల మొత్తం కైలాసంలా చేసినారు శివుడు. ఇప్పుడు ఇంత పైనుంచి మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాం. ఇదిగోండి, అంత కింద నుంచి ఇక్కడికి వచ్చే దారిలో ఎన్ని టెంపుల్స్ అంటే హనుమాన్, సాయిబాబా, నాగదేవత, అమ్మవారు, కృష్ణుడు, ఆరోగ్యం కుండే అమ్మవారు, మళ్ళా కృష్ణుడు, రాముడు, శివుడు, ఇక్కడ శివుడు, ఇన్ని టెంపుల్స్ దాటి ఇక్కడ వరకు వచ్చినాం గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. కొంచెం చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చూడాలరా అనుకునేటోళ్ళు వెళ్ళిపోవచ్చు, ఆపుతలేము. కానీ చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. చూస్తే ఇక్కడ పులి చర్మం మీద శివుడు, త్రిశూలం, ఢమరుకం, నంది, అక్కడేమో నంది. ఇన్ని రోజులు వీడియోస్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇంకా మాకంత ఫేమ్ రాలే. ఇదే మా పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. సో అందరం కొంచెం కెరియర్లో బిజీ ఉండే, ఇట్లా ఫ్రీ ఉన్నప్పుడు చేద్దామని చెప్పి చేస్తున్నాం గైస్. ఆల్రెడీ ఇది చాలా గుట్ట మీద ఉంది. మేము చాలా ఇట్లా అడ్డంగా ఉండే రోడ్లన్నీ ఎక్కువ వచ్చినాము. ఇంత మీదకి వచ్చినాక ఈ గుడి అంత మీదకి అంటే రోడ్ అంతా ఎక్కువ వచ్చినాము. అంత ఎక్కువ వచ్చేదా మళ్ళీ కానీ ఇంత ఎక్కినాము. ఇంత ఎక్కి హైట్ వరకు రావాల్సి వచ్చింది. కానీ వస్తుంది కానీ గుడి. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? వీటి వరకు వచ్చేంత వరకు అనుకున్నావు ఇంత బాగుంటుందని? నేను అనుకోలేదు అసలు ఇంత మంచిగా ఉంటుందని. గుడి చూస్తే మాత్రం మస్తు ఉంది. మీరు కూడా విజిట్ చేయండి గుడిని. డివైన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గైస్. మాకైతే మస్తు అనిపించింది టెంపుల్. ఇట్లా 9 days సిరీస్ వస్తాయి. ఈరోజు 2 అంటే టైం లేకుండే మీరు కూడా మీ ఏరియాలో దగ్గరలో ఏమన్నా హిడెన్ టెంపుల్స్ ఇట్లా అంటే హిడెన్ అంటే దాచుకున్న టెంపుల్స్ అట్లా కాదు. ఇది తెలియదు ఎవరికి గుడి ఇట్లా గుడి ఉందని ఎవరికి తెలియదు. చాలా మందికి తెలియదు. ఇప్పుడు రీల్స్లో ఫేమస్ అవుతుంది అంతే. సో మీకు అట్లా మీ ఏరియాలో తెలిసిన ఏమైనా ఉంటే మాకు చెప్తే, కమెంట్లో చెప్తే మేము ఆడికి వెళ్ళి వీడియో పెట్టి ఈ సబ్స్క్రైబర్ వెళ్ళమన్నాడు అని చెప్పి మీ పేరు మెన్షన్ చేస్తాము. ఒకవేళ ఇది మీ ఏరియాలో దగ్గర ఉంటే అది కూడా కమెంట్ చేయండి, బ్రో ఇది మా ఏరియా అనేది. మేమైతే ఇప్పుడు శివయ్య దగ్గర ఫోటోలు దిగేసి ఇంకో గుడికి వెళ్తామా ఇంటికి వెళ్తామా చూద్దాం గైస్. వెనకాలకి వెళ్ళి రావచ్చు. నేను ఈ గుడికి ఇప్పటికి చాలాసార్లు వచ్చినా, నాకు కూడా తెలియదు వెనకాలకి వెళ్ళి రావచ్చు అని. మేము కిందకి వెళ్ళి బండి మీద కంటిన్యూ చేస్తాం గైస్. పహాడీ సాయిబాబా సేవా ట్రస్ట్ ఇదంతా గైస్. ఇవ్వండి ఇడికి వెళ్ళి చిన్న చిన్న ఆవు ఉంది. ఆడైతే చిన్న ఆవు ఉంది. ఇదంతా ఖాళీ ప్లేస్ గుడి గైస్. అదేమో చిన్న పార్టీ హాల్ లాగా, అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇట్లా చిన్న ఫంక్షన్ హాల్ లాగా.
ఇదంతా పూజలు పని చేపిస్తారు కదా అట్లా అట్లా ఇంత మంచి గుడి ఉంది కాబట్టి మేము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ పూజ చేయించాలని డిసైడ్ అయినాం. ఇక్కడ అంత పైన నుంచి మళ్ళీ ఇంత కిందకు వచ్చినాం. ఆడికైతే వర్రి మస్తు ఉంటుంది ఆడ. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. చూస్తాం టైం ఇంకా వేరే గుడి లోపల ఉంటే వాటికి వెళ్తాం, లేదంటే ఇంటికి వెళ్తాం గైస్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అక్కడనే వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఈరోజు డే 1 2 టెంపుల్స్ అయింది. సో డే 9 లోపు ఎన్ని టెంపుల్స్ కంప్లీట్ చేయగలుగుతామో చూద్దాం గైస్. సో గైస్ మేమైతే ఇప్పుడు రిటర్న్ ఇంటికి పోతున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్. మీకు తెలిసిన ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే కొంచెం కమెంట్ చేయండి. మీరు మనం కమెంట్ చేస్తే మేము నెక్స్ట్ ఆ ప్లేసెస్కి వెళ్తాము. ఈరోజుకైతే బ్లాగ్ ఇంతే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం.